తల్లికి ఒక బెడ్రూమ్, తండ్రికి ఒక బెడ్రూమ్, పిల్లలకు నలుగురు అయితే నలుగురికి 4 బెడ్రూమ్లు, 4కి 4 ఫోన్లు, 6 మందికి 6 ఫోన్లు, 7 మందికి 7 ఫోన్లు, ఎవడు కాడు పర్సనల్ కాంటాక్ట్స్, సంబంధాలే ఉండు. యవనస్తులైన పిల్లలు ఏం చేస్తున్నారా? యవనస్తులైన పిల్లలు ఎక్కడికి వెళుతున్నారా? వాళ్ళ యొక్క ధోరణి ఎలా ఉంది? వీళ్ళ స్నేహాలు ఎలా ఉన్నాయి? వీళ్ళు ఎవరితో కలిసిమెలిసి తిరుగుతున్నారు? వీళ్ళ యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని విశదీకరంగా తెలుసుకునే సమయం తల్లిదండ్రులకు ఉండట్లేదు. ఎవరు పర్సనల్ కాంటాక్ట్స్ వాళ్ళకి. టెక్నాలజీ అనే ముసుగులో ఈ రోజున కుటుంబాలు కొట్టకపోతున్నాయి. ప్రియులారా, ఒక సేవకునిగా నేను చెప్పవలసిన బాధ్యత, చెప్పవలసిన ఆ కర్తవ్యం నా మీద ఉంది కనుక నేను మీతో చెప్తున్నాను.